నౌ సార్ మీ ప్రకారం ఇక్కడ మనం బాహుబలి లాంటి సినిమాల్లో రాజమౌళి గారిని చూసాం, పుష్ప, రంగస్థలం లాంటి సినిమాల్లో సుకుమార్ గారిని చూసాం, RRR ఆస్కర్ విన్నింగ్ దీనిలో మన రాజమౌళి గారిని చూసాం. ఈ డైరెక్టర్స్ అందరిలో సార్ హూ డూ యూ థింక్ ఇస్ క్యారింగ్ దట్ ఆరా? అంటే వాళ్ళు రకాల్లో వాళ్ళు ఇది ఉన్నారన్న. ఇప్పుడు రాజమౌళి గారిని చూస్తున్నాం. రాజమౌళి గారు ఆయన ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్గా జోనర్ ట్రై చేస్తున్నాడు. ఎక్సెప్ట్ బాహుబలి 1 and 2 తప్ప మిగిలిందల్లా మీకు ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక డిఫరెంట్. రెగ్యులర్ కమర్షియల్ అయినా కానీ మొదటి సినిమాల్లో ఏం చేసామంటే ఆయుధాలు మార్చేవాడు. తర్వాత ఈ చేంజ్ ఈగ దగ్గర నుంచి చేంజ్ దిస్ థింగ్ ప్యాటర్న్ మార్చి ఏ సినిమాకి ఆ సినిమా కొత్తగా తీయటం మొదలెట్టాడు. కొత్త కథలాగా డిఫరెంట్. కొత్త కథ కూడా కొత్తగా ఉండకపోయినా కానీ ఒక కొత్త బ్యాక్డ్రాప్ కొత్తగా ఉండటం అంతా డిఫరెంట్గా ఉంది. ఈగ తర్వాత ఇది మర్యాదరామన్న ఒక డిఫరెంట్ ఇది. ఆ తర్వాత వచ్చేటప్పటికి బాహుబలి, మగధీర, ఎక్కడికక్కడ మీకు సెపరేట్గా డిఫరెంట్గా వస్తున్నాడు ఆయన. సో రావటంతో మీకు ఆయన ఒకటి ఇదైంది. ప్లస్ ఆయనతో పాటు ఆయన కొత్తగా కనిపెట్టింది ఏంటంటే డైరెక్టర్ షుడ్ బి ఏ మార్కెటింగ్ మ్యాన్. ఇంతకుముందు మా డైరెక్షన్ వాళ్ళకి మాకు మార్కెటింగ్తో సంబంధం ఉండేది కదా. ప్రొడ్యూసర్స్ వస్తాడనే పద్ధతిలో ఉండేవాడు. రాఘవేంద్రరావు దగ్గర నుంచి మేమంతా అయిపోయేవాడు. బట్ ఈయన వచ్చేటప్పటికి హౌ టు మార్కెట్ ఎ ఫిలిం అనేది ఆయన నేర్పించాడు వాళ్ళ ఇండస్ట్రీకి. దట్ మార్కెటింగ్ స్కిల్స్ ఎంత అద్భుతంగా వెళ్ళిపోయినాయంటే వాళ్ళు భారతదేశం అంత ఇదే అయిపోయే స్టేజ్కి బాహుబలి 2 చేసింది. అందరూ బాహుబలి 2 దంగలు కొట్టేసింది అంటారు కానీ దంగలకి సంబంధమే లేదు. బాహుబలిని ఇంతవరకు చేస్తే ఇప్పుడు ఈ సినిమా చేసి ఉండాలి. దంగల్లో వచ్చింది ఏంటంటే చైనాలో ఒక దాంట్లో వచ్చింది డబ్బులు. చైనా డబ్బులు మనం లెక్కేసుకుని 2,000 కోట్లు కంగారు పడుతున్నాం తప్ప మనకి ఇక్కడ వచ్చింది 600 కోట్లు 700 కోట్లు. అదే అయితే ఒక లాంగ్వేజ్ అంత రావటం చాలా గొప్ప. అది 60 కోట్లకి చేసి అంత రావటం అనేది గొప్ప విషయం. దాన్ని డిస్ప్యూట్ చేయడానికి లేదు. అద్భుతమైన సినిమా అది. సో మన ఇండియన్ సినిమాలో ఇండియన్ డబ్బు చూసుకున్న సినిమాలు ఆ చైనాలో 2,000 కోట్లు వచ్చినా అదంతా మళ్ళీ మనకు షేర్ వచ్చేటప్పటికి చాలా తక్కువ వస్తుంది. అక్కడ 30% 20% అంత వస్తుంది. అవును. సో అవి మనం గ్రాసులు చెప్పుకొని ఊరికే కంగారు పడుతూ ఉంటాం. ఇప్పుడు బాహుబలి తర్వాత ఇది వచ్చింది. అలా అంటే మీరు అన్నది రాజమౌళి గారిది చాలా ఒక డిఫరెంట్ టెక్నిక్. ఈయన వచ్చేటప్పటికి ఈయనన్నీ లెక్కలని చేసిన సినిమాలు వదిలిపెట్టి ఈయన డిఫరెంట్గా చేసిన సినిమాలు ఈయన సిక్ట్ అయినాయి. చూడండి మీరు, అంతకుముందు మీరు ఆర్య చేశాడు. ఆర్య డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏదో చేశారు కొన్ని అటువంటి ఏదో లెక్కలు నాకు అర్థమే కదా. 1 ఒకటి ఎన్టీఆర్తో ఒక సినిమా ఏదో చేశాడు. కప్పులు తిప్పుతూ ఉంటాడు, ఏదో తిరుగుతూ ఉంటుంది. ఏది మన నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న వచ్చేటప్పటికి రంగస్థలం అద్భుతంగా తీశాడు. అద్భుతం వెనక్కి తీశాడు. అసలు ఎవరు మన తెలుగులో మనం ఊహించలేని గొప్ప సినిమా అది, ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైప్ ఆలోచన కమర్షియల్ అయినా కానీ ఎప్పుడైతే అంగవైకల్యం తీసుకురాగలిగాడో ఆ అంగవైకల్యం మీద సినిమా వచ్చేటప్పటికి అద్భుతంగా ఉంది. అది చాలా ఒక లైవ్లీగా ఉంది సినిమా. విలేజీ ప్యాటర్న్ అది అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఈ పుష్పకు వచ్చేటప్పటికి పుష్ప వాజ్ ఏ రొటీన్ ఫిలిం నాకు తెలిసినప్పుడు. పుష్ప 1, పుష్ప 2 ఈ స్మగ్లింగ్ మీద ఏదో రెప్లికా తీస్తారు ఏముంటుంది లేని నేను చూడలే. యాక్చువల్గా నేను మొన్న చూసాను. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్ వచ్చిందో, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎప్పుడైతే సినిమా తీశాడో మీకు అందుకైతే అన్స్టాపబుల్ అయిపోయింది సినిమా. ఇది ఇవాళ రెవెన్యూ కనపడుతుందంటే ఫ్యామిలీ ఊరికి మా గంధపు చెక్కలు దొంగ కాదు. ఆబ్వియస్లీ అతని పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్తో పాటుగా రష్మిక అక్కడికి వచ్చేటప్పటికి, ప్లస్ ఈ రిలేషన్షిప్ డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానం అద్భుతం. సెకండ్ హాఫ్ ఏడిపించాడు. ఆ సినిమాలో ఏడిపించడం ఏంటి, అందుకని సినిమా ఆడింది, ఇప్పటికీ ఆడుతుంది, ఇంకా ఆడుతుంది. అంటే నేషనల్ అవార్డు వచ్చిందంటే సినిమా ఇట్స్ గ్రేట్ కాదు. ఇప్పుడు అదే మనం ఎప్పుడు నేషనల్ అవార్డు ఆయనకు వచ్చింది, డైరెక్టర్గా హీరోకి వచ్చింది. హీరో పెర్ఫార్మెన్స్ ఈ సినిమా కూడా అద్భుతంగా చేశాడు. మళ్ళీ నేను 2వ సారి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అవును కదా సార్, అంతే కదా. సో ఒకలా